గీతాంజలి మళ్ళీ వచ్చింది. రెండు ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా. గీతాంజలి 2 అనుకోవచ్చు. మణిరత్నం గారి గీతాంజలి గుర్తు వస్తుంది. కోనా వెంకట్ గారి గీతాంజలి అంటే కొద్దిగా జనాలు హర్రర్ కామెడీ జోనలు ఇంకా బాగా గుర్తొచ్చే విధానంగా మన అంజలి గారి పర్ఫార్మెన్స్ బెస్ట్ అనిపించే విధానంగా కామెడీ జోనల్ బాగా ఫన్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆర్టిస్టులు కూడా వాళ్ళ కథాంశం తగ్గట్టుగా క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఇటు సత్య గారి క్యారెక్టర్ కానీ సత్యన్ రాజేష్ గారి క్యారెక్టర్ కానీ శకలక శంకర్ గారి క్యారెక్టర్ కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ బట్ హీరో జోనల్గా కాకుండా ఒక యాంబిషన్ స్క్రిప్ట్ కూడా మన కోన వెంకట్ గారు దీన్ని ఇంకా బాగా లైనప్ చేశారు. ఫన్ బాగుంది, కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, కిస్టులు బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న. ఇప్పుడే చూసిన గీతాంజలి మళ్ళొచ్చింది కాదన్న, ఉచ్చ పడిపోయింది నాకైతే. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు గోడ మీద గిరిక ఈ సినిమా వస్తుందని అందరికి ఎరక అన్నట్టు చాలా అంటే చాలా బాగుందన్న సినిమా మాత్రం. అంటే మనం ఇంతకు ముందు వచ్చిన అంజలి చూడొచ్చు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే దాంట్లో ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకంటే దీంట్లో దయ్యం క్యారెక్టర్ చేసిన వాళ్ళు మాత్రం పీక్స్లో చేశారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్లో అయితే మీరు ఎంతగానో నవ్వినరో దానికి డబుల్ నవ్వుతారన్న. అంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా. ఎవడైనా ఆర్టిస్ట్ని పెట్టుకొని తీస్తాడన్నా, కానీ దయ్యాలతోటి తీయడం అది నెక్స్ట్ లెవెల్. థాట్ వచ్చిన డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సిన సినిమా అన్న. అంజలి గారు చాలా మంచిగా చేశారన్న. అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సత్య గారు యాడ్ అవ్వడం అన్న. సత్య గారు ఉన్నంతసేపు సీట్ల మీద ఎవ్వడు కూర్చోడు, చొక్కలు చింపుకొని నవ్వుతారన్న. నవ్వి కడుపు అసలు ఉబ్బిపోతుంది నాకు ఇప్పటి వరకు. సో చాలా బాగుంది. ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే అంతగా ఏమనిపించింది, కానీ మన కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. మనకి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, హర్రర్ కూడా ఉంది. హర్రర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు. అంటే గూస్ బంప్స్ సీన్స్ అక్కడక్కడ అనిపిస్తాయి, పర్లేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా చూసుకుంటే దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని బాగా హైలైట్ చేశారు భయ్య. అంటే దాన్ని కొంచెం తయారు చేసిన విధానం కానీ కొంచెం ఆ లుక్స్ కానీ ఆ చిన్న బొమ్మని బాగా హైలైట్ చేశారు. బొమ్మని అంటే స్టోరీ లైన్ మనకి అంతగా అనిపించింది, కానీ ఇంటర్వెల్ బ్యాక్ సీన్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అవుతుంది. క్లైమాక్స్లో ఒక ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది, అంజలి గారికి ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ మాత్రం బాగా హైలైట్ పెట్టాడు. గూస్ బంప్స్ వస్తాయి మనకి, బాగా హైలైట్ అవుతుంది. మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు పక్కగా. మీరు వెళ్ళి గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ మీకు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎక్సలెంట్ ఉంది. హర్రర్ అంత పెద్దగా ఎక్కువ పెట్టలేదు భయ్య. అంటే దెయ్యాలతోటే ఒక షూటింగ్ చేసినట్టు టైప్గా పెట్టారు ఒక బంగ్లాలో. బాగా అంటే కామెడీ హైలైట్ అవుతుంది, హర్రర్ అంతగా హైలైట్ అయినట్టు నాకు అయితే అనిపించలేదు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అయితే కామెడీ పరంగా చూసుకుంటే పార్ట్ 2 పర్లేదు భయ్య. పార్ట్ 1 కంటే కొంచెం బాగా ఎంజాయ్మెంట్ బాగా చేశారు. తీసుకెళ్లే విధానం బాగుంది. అంటే స్టోరీ పార్ట్ 1కి పార్ట్ 2కి తీసుకెళ్లే విధానం అంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, దీంట్లో బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంటే భయపడే సీన్స్ అంటే అంత హెవీగా లేవు, నార్మల్నే ఉన్నాయి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్తో పోలుస్తూ అంటే ఇంకా కామెడీ ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. కామెడీ కొద్దిగా తగ్గింది అనిపించింది ఫస్ట్ హాఫ్లో. బట్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కామెడీ సత్య గారు మన ఆలి గారితో కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రము సునీల్ గారు మన సత్య గారు వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకోటి మన రాడ్డు ఉంచాలా, అది ఉంది కదా, ఐరన్ ఉంచాలనా లేవంటే అన్నట్టు. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ది రిపీట్ చేస్తారన్నమాట వాళ్ళిద్దరు, అది కూడా హైలైట్ ఉందన్నమాట. వాళ్ళు ఒక రియల్ దయాలతో చేసే కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా అనిపించినవి. క్లైమాక్స్ అంటే కొద్దిగా అంత నచ్చిన పాయింట్స్ అంటే ఉన్నాయి, ఇంకా నార్మల్ అంటే ఉండేవి, అంటే రొటీన్గానే అనిపించినవి. బట్ ఇంకా కొద్దిగా బాగా తీసింటే కోన వెంకట్ గారు బాగుండేది అనిపించింది. నార్మల్ అనిపించింది నాకైతే. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా పిచ్చిగా నచ్చేసింది అన్న, అంత బాగా పర్ఫామ్ చేశారు. అంటే పార్ట్ 1 వచ్చింది కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది, హిట్ అవుతుందా లేదా, బాగుంటుందా లేదా అని చెప్పి అందరూ అనుకుంటాం. అదంతా కాదు, పార్ట్ 2 అయితే నిజంగా బాగుంది చెప్తున్నా కదా. అంటే కామెడీ యాడ్ అయిందన్న పార్ట్ 2లో. స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆలిగార్ కామెడీ కానీ, ఆ బొమ్మ చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మతో కామెడీ, ఇదంతా సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. పార్ట్ 2లో ఇంకా కామెడీ ఎక్కువ అయిందన్న.
అంటే లైక్ మన సత్య గారు కానీ సునీల్ గారు కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లు కానీ ఇటు అర్జున్ రెడ్డి బీజిఎం అవని ఇటు ఐరన్ వంచాలా ఏంటి అని చెప్పి మన రౌడీ అన్న డైలాగులు కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. సత్య అన్న కామెడీ నాకు ఫ్యాన్ అయిపోయినా. నెక్స్ట్ అంజలి క్యారెక్టర్ కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె యాక్షన్ కానీ ఆమె డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ నిజంగా అసలు మామూలుగా కాదు, చాలా అంటే చాలా బాగా చేశారు. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది అన్న, ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె ఫైటింగ్ కానీ అది కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా ఈ సినిమాలో ఏంటంటే ఒక కామెడీ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక హారర్ ఉంది. సో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సినిమా అనేది నచ్చుతుంది, బాగా కనెక్ట్ అవుతారు అన్న. సినిమాలో ఎక్కడ బోర్ అనేది లేదు, ఎక్కడ లాగ్ అనేది కూడా లేదన్న. సినిమా అయితే చాలా బాగుందన్న, అందరూ వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది, మేము కూడా మళ్ళీ వచ్చేసాం థియేటర్లకి. సో గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ స్టార్ట్ నుంచి కూడా లాస్ట్ 15 మినిట్స్ వదిలిపెట్టేస్తే లాస్ట్ 15 మినిట్స్ ముందు వరకు కూడా సినిమా ఎంగేజింగ్గా ఉంది, చాలా బాగా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళిన విధానం కానీ డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఆడియన్స్ని. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు ద మార్క్. బట్ లాస్ట్ 15 మినిట్స్ ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. రవికృష్ణ గారి క్యారెక్టర్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి ఏంటి, ఆయన గురించి అంజలి గారు ఆలోచించడం కానీ ఏవి చూపించలేదు. శకలక్ శంకర్ గారు సచిన్ రాజ్ గారి క్యారెక్టర్లు అంతమైపోయాయా లేకపోతే వాళ్ళు బతికారా అనేది కూడా ఎండింగ్ ఇవ్వలేదు. అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఆత్మని బంధించిన విధానం కూడా చాలా సింపుల్గా చూపించారు. అండ్ లాస్ట్లో అంజలి గారు నక్షత్రంలో కలిసిపోతారు. సో లీడ్ ఉందా, థర్డ్ పార్టీకి వెళ్తారా వెళ్ళరా అనే ఒక లీడ్ క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఇలాగ ఇన్కంప్లీట్ అంతా కూడా చాలా ఉండిపోయింది లాస్ట్ 15 మినిట్స్. ఇవి ప్రాపర్గా దానికి కంటెంట్ ఇచ్చుంటే మటుకు చాలా బాగుండేది. అది మిస్ అవడం వల్ల నాకు సినిమా సెకండ్ హాఫ్ బాగున్నా క్లైమాక్స్ కూర్చోలేదు. క్లైమాక్స్ కూర్చోనప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా అది ఎంగేజింగ్గా అనిపించదు. సో నాకు అదే ఫీల్ వచ్చింది. క్లైమాక్స్ పక్కన పెట్టి లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టి సినిమాని చూస్తే మటుకు అది థరోలీ ఎంజాయ్డ్. సునీల్ గారు, సత్య గారు ఎవరికి వాళ్ళు కామెడీ నెక్స్ట్ లెవెల్. అలాగే రవిశంకర్ గారు అంత మంచి ఆర్టిస్ట్ అయినా ఆయన ఒక బంగ్లాలో ఒక దయ్యంలా చూపించినప్పుడు దాన్ని ఇంకా ఏమన్నా ఆయనతో కూడా క్లైమాక్స్లో బంగ్లాలోనే ఫైట్ పెట్టి ఇంకా ఏమన్నా చేసుంటే బాగుండేది అనిపించింది. 2 ఆత్మల మధ్యన యుద్ధాన్ని చాలా క్లియర్గా చూపించుంటే బాగుండు అనిపించింది. అది మిస్ అయింది. ఇంకా ఏదైనా గ్రాండ్యూర్గా చేయొచ్చు అనిపించింది. సో ఆ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టి సినిమాని ఎంజాయ్ చేసిన దానికైతే 5కి 2.75 రేటింగ్ ఉంటుంది. కంక్లూడ్ చేయలేదు. ఆయన ఎంత గొప్ప రైటర్ అయినా ఇన్కంప్లీట్ సీన్స్ ఉన్నప్పుడు ఇన్కంప్లీట్గా ఉందని చెప్తా, లేనిది లేదు అని చెప్పి ఎగ్జాజరేట్ చెప్పి జనాలను ఆడియన్స్ థియేటర్ ఆ లాస్ట్ 15 మినిట్స్ వదిలేసి రండి, మీరు తరోగా ఎంజాయ్ చేస్తారు. బట్ లాస్ట్ 15 మినిట్స్ నేనైతే డిసప్పాయింట్ అయ్యా. మరి మిగతా ఆడియన్స్ ఎలా? శకలక్ శంకర్ గారిని రవిశంకర్ గారిని ప్రాపర్గా వాడలేదు. అంటే అదే చెప్తున్నా, క్లైమాక్స్ ఆయనతో ఇంకేదైనా ఇంపాక్ట్ ఆ బంగ్లాలో ఒక పెద్ద ఫైట్లో పెట్టి ఆయన ఏదైనా సపోర్ట్గా, ఎందుకంటే ఆయన మంచి ఆత్మగానే ఉన్నాడు, ఆయన ఏదైనా సపోర్టివ్గా పాజిటివ్గా చూపించి అంజలి గారికి సపోర్ట్గా వచ్చి రావు రమేష్ ఆత్మని అలా ఏదైనా క్రియేట్ చేస్తుంటే బాగుండేది. అంటే మనం రైటర్లు కాదు, వాళ్ళకి ఏదన్నా ఇంకా ఏదైనా బెటర్గా ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చుంటే బాగుండేదని చెప్తున్నాను. అంజలి గారు ఎవరికి వాళ్ళు 100% న్యాయం చేస్తారన్న, అందులో డౌటే లేదు. అంజలి గారు అన్ని డైలాగులు బాగున్నాయి, క్లైమాక్స్ అనే కాదు ప్రతి డైలాగు బాగుంది, ఆమె చెప్పిన ప్రతి సీను బాగుంది. బట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అంటున్నాను. ఆ ఇంపాక్ట్ ఉంటే క్లైమాక్స్లో ఆడియన్స్ కూర్చుంటారు. ఇంపాక్ట్ క్రియేట్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ రిగ్రెట్ అవుతారు. ఆ ఫైనల్ క్లైమాక్స్ బాగుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా క్లైమాక్స్తో యావరేజ్, లేదంటే హిట్ మూవీ. ఆ లాస్ట్ 15 మినిట్స్ పక్కన పెడితే హిట్ మూవీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది, నిజంగా తను రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందన్న. చెప్తున్నా గోడ మీద గిరక ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్క. సో గోడ మీద ఉంటుంది బల్లి, తన అందంతో చంపేసింది గీతాంజలి. ఏముంది భయ, మేక తోక సినిమా కేక, అరటిపండు జాంపండు. ఈ సినిమా 100 కోట్లు కొడితే బాగుండు. నిజంగా చాలా బాగుందన్న. సిట్టింగ్లో వేసాం థమ్స్ అప్, డైరెక్టర్ క్యాట్స్ అప్. నిజంగా ఫస్ట్ హాఫ్ అని చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ చూపించిన విషయంలో కొద్దిగా ల్యాగ్ అయినప్పుడు కూడా అరే ఏంది భయ సినిమా ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంటర్లో షార్ట్ ఉంటుంది అన్న. ఆ షార్ట్ ఇదే ఆ స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంటుంది, అది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేటన్న నిజంగా ఎంత ఫన్ ఉంటుంది అన్న. సునీల్ పర్ఫార్మెన్స్ కానీ సత్య కాంబినేషన్ కానీ, సో ఇద్దరి మధ్య జరిగే చిన్న కాంబినేషన్స్ ఉంటాయి వేరే లెవెల్. ప్రతి సెకండ్ కూడా సెకండ్ హాఫ్ నవ్వుతూనే ఉంటాం అన్న. సో క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. లైక్ అంటే మరి కొత్తగా క్లైమాక్స్ లేకపోయినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మన ఉంటుంది కదా లైక్ దిల్రాజు ఫస్ట్ హాఫ్లో దిల్రాజు వస్తాడు, అది చాలా బాగా అనిపించింది. ఒక ప్రొడ్యూసర్తో కూడా కామెడీ చేయడం చాలా బాగా అనిపించింది. లైక్ మన సురేష్ కొండేటి రావడం చాలా బాగా అనిపించింది. చెప్తున్న సినిమాలో చాలా బాగా ఫస్ట్ హాఫ్ అయితే మరి అంత ఆడించలేకపోయినా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సునీల్ వల్ల సినిమా చాలా బ్రతికింది అన్న. సునీల్ వల్ల మన సత్య వల్ల చాలా బాగా అనిపించింది. అంజలి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది.
అనిపించింది. ఒక సాంగ్ ఉంటుంది నా డాడీ సంబంధించిన నాన్న సంబంధించిన అది కూడా చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది, అది చాలా పంపిస్తుంది. సో మరి ఇది హర్రర్ మూవీ అన్నారు కదా, మరి ఎందుకు ఎక్కువ హర్రర్ సీన్స్ కనిపించలేవు మాకు టూ ఫ్రీ అని చెప్పాలంటే. కానీ సినిమా కామెడీ జోన్ వల్ల సినిమా బతికే ఛాన్స్ ఉంది. నిజంగా సినిమా అయితే నాకైతే కామెడీ వల్లనే సినిమా ఉందని ఫీలింగ్ వచ్చింది. మరి హర్రర్ సీన్స్ అంతా లేదు. అంటే గీతాంజలి వచ్చి అంజలికి హెల్ప్ చేయడం అనేది సినిమా స్టోరీ. మన రావు రమేష్ కూడా తను విలన్గా ఉన్నాడు, తనని ఎక్కువ వాడలేకపోయారన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే నిజంగా వర్త్ వర్మ అన్న వర్త్ వచ్చింది. మరీ అంత ఆడించలేకపోయినా కూడా డీజే టిల్ స్క్వేర్ కాకపోయినా కూడా ఒక ఓం బుస్ ఆ రకంగా అనిపించింది. నాకైతే ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది అన్న. మెయిన్గా కామెడీ నమ్మినట్టు కామెడీ ప్లాట్ఫామ్గా నడుస్తుంటుంది. సో అక్కడ కొన్ని హర్రర్ సీన్స్ పెట్టారు, లైక్ మన చూస్తున్నా అంటే నాకంతా మరి హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ అనిపించలేవు. కామెడీ అయితే బాగా వాడారు అన్న. మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుద్ది, మన కామెడియన్స్ బాగా నచ్చుద్ది, యూత్ బాగా నచ్చుద్ది. సో మళ్ళీ దీనిలో రొమాంటిక్ సీన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. కానీ అయితే చాలా సినిమా అయితే చాలా బాగుంది. అంటే బస్ ఇది కూడా చాలా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈయనైతే అంజలి మేడం చాలా గ్లామరస్గా చాలా అందంగా అనిపించింది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటన్నా మన పొలిమేర సినిమా హీరో ఉన్న రాజేష్ కూడా ఈ సినిమాలో కూడా తను మంచి యాక్టింగ్ చేస్తాడు, తనకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఆలీ ఉన్నాడు, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సినిమా అయితే చాలా కామెడీ జోన్ వెళ్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఓకే.